వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడి పండుతో ఒక మంచి స్వీట్ ఐటెంని చూపించబోతున్నాను. మామిడి పండుతో ఎన్నో రకాల వెరైటీస్ ఐటమ్స్ తింటూ ఉంటారు కదా, కానీ ఒక్కసారి ఈ స్వీట్ ఐటెంని కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఈ స్వీట్ని తిన్నారంటే ఎప్పుడు సమ్మర్ వచ్చినా ఈ స్వీట్నే ట్రై చేస్తూ ఉంటారండి. అంత బాగుంటుంది దీని రుచి. ఇక లేట్ చేయకుండా మామిడి పండుతో ఈ టేస్టీ రెసిపీని చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంని వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న జీడిపప్పు బాదం ఎక్కడ మాడకుండా స్టవ్ సిమ్లోనే ఉంచి మంచిగా కలుపుకుంటూ వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాదం కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకోవాలి. మనం ముందే కిస్మిస్ వేసుకుంటే మనకు కిస్మిస్ త్వరగా వేగిపోతాయండి. అందుకని బాదం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చిరోంజి పప్పును కూడా వేసుకొని వీటన్నిటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రండి, మనం వేసుకున్న పప్పులన్నీ ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేగిన పప్పులన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. పప్పులన్నీ ఫ్రై చేయగా నాకు కొద్దిగా నెయ్యి మిగిలిందండి. అదే నెయ్యిలో పేనీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి మిగలలేదనుకుంటే మరి కాస్త నెయ్యిని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. పేనీలు వేసిన వెంటనే కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయండి. సో మాడకుండా మంచిగా కలుపుకుంటూ వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పేనీలు ఎక్కడ మాడకుండా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇదే ప్యాన్లో 2 కప్పుల పాలను వేసుకొని హీట్ చేసుకోవాలి. 1 కప్పు పేనీలు ఉంటే 2 కప్పుల పాలను వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే అండి. కావాలంటే మీరు పచ్చి పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చాక ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ని మాత్రమే యాడ్ చేస్తున్నానండి. అంతేకాదు ఇందులో మామిడి పండును కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో పండు ఎలాగో స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ని చూసి యాడ్ చేసుకోండి. షుగర్ వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ కాకుండా కొన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. మరికొన్నిటిని చివరిలో గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకోండి. ఈ పాలని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పేనీలను యాడ్ చేసుకోవాలి. పేనీలను యాడ్ చేసిన వెంటనే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పేనీలు త్వరగా ఉడికిపోతాయి, అంతేకాదు మనకు ఎక్కువగా ఉడికిపోతే దగ్గర పడే ఛాన్స్ ఉంటుంది. సో వేసిన వెంటనే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం మామిడి పండును కట్ చేసుకుందాం. ముందుగా మామిడి పండును నీట్గా కడిగేసి పైన చెక్కు తీసేయాలి. నీట్గా పైన చెక్కు తీసేసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను తీసుకున్న మామిడి పండు తీయగా కాకుండా కాస్త పుల్లగా ఉందండి, అందుకని దీంట్లో మరి కాస్త షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మామిడి పండు ముక్కలను మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మామిడి పండు ముక్కలను ఈ విధంగా గుజ్జులా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేనీ పాయసంలో వేసేసుకోవాలి. ఈ మామిడి పండు గుజ్జు యాడ్ చేసుకునేటప్పుడు మనకు ఈ పాయసం వేడిగా ఉండకూడదండి. పండు గుజ్జును మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మామిడి పండు గుజ్జు పాయసంలో మొత్తం కలిసిపోవాలండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే మనకు పాయసం కలర్ కూడా మారిపోయింది, చూసారా.
అంతే అండి, మామిడి పండుతో పాయసం మనకు రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. పైన పాయసాన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ చల్లని పాయసాన్ని ఈ బౌల్లో వేసేసుకుందాం. పాయసాన్ని అంతా బౌల్లో వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా మామిడి పండు గుజ్జును వేసుకోండి. మనం ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా పైనుంచి గార్నిషింగ్ చేసుకోండి. అంతే అండి, మామిడి పండు పేని పాయసం తినడానికి రెడీ. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హాట్ సమ్మర్లో చల్లని ఈ పాయసం తిన్నారంటే ఏ కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ అవసరం లేదండి. అంత బాగుంటుంది ఈ పాయసం రుచి. సో డెఫినెట్గా ఈ సమ్మర్లో మీరు ఒకసారి ఈ పాయసాన్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంతేకాదు, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.